రేపు 100వ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం చేపట్టనుంది. రేపు GSLV F-15 రాకెట్ ఇస్రో షార్ నుంచి ప్రయోగించనుంది. నావిక్ లో భాగమైన NVS 02 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనుంది. రేపు ఉదయం 6:23 నింగిలోకి రాకెట్ దూసుకు వెళ్లనుంది. అయితే అర్ధరాత్రి 2:53 షార్లో కౌంట్ డౌన్ ప్రారంభమైంది. NVS 02 ఉపగ్రహం NVS సిరీస్లో రెండవది. ఇక స్వదేశీ క్రయోజెనిక్ దశలో కూడిన GSLV F-15 శ్రీహరికోట నుండి ప్రయోగించిన తర్వాత NVS 02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఉంచుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. రైట్ మనీషా, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇప్పటికే ఇటు భారత కీర్తి పతాకాలు నలుదిశలో వ్యాప్తి చెందిస్తుంది. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక కీర్తి పతాకాన్ని నిలిపినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా సతీష్ ధావన్ స్పేస్ షార్ నుంచి ఈ 29 అంటే రేపు ఉదయం 100వ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే MRR సమావేశం పూర్తి చేసుకుని కౌంట్ డౌన్ కూడా 2:53 తెల్లవారుజామున నుంచి కూడా స్టార్ట్ అయింది. అంటే రేపు ఉదయం ఏదైతే ఈ యొక్క రాకెట్ ప్రయోగం ఉండబోతుంది, ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ రోజు నిర్వహించేటువంటి GSLV F-15 రాకెట్ ప్రయోగానికి పూర్తి స్థాయిలో కూడా కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇవాళ వేకువజామున 2:53 స్టార్ట్ అయిన కౌంట్ డౌన్ శ్రీహరికోట షార్ నుంచి 100వ ప్రయోగం సర్వసిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని పూర్తి స్థాయిలో కూడా విజయం సాధించేందుకు కూడా అందరూ కూడా శాస్త్రవేత్తలు కష్టపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా రేపు ఉదయం 6:23 నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు GSLV F-15 రాకెట్ ని పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా ప్రధానంగా GSLV అంటేనే బాహుబలి రాకెట్ అంటారు. ఇది బాహుబలి రాకెట్ అంటే పెద్ద రాకెట్. సో ఈ రాకెట్ ద్వారా అనేక ఉపగ్రహాలు పైకి తీసుకెళ్తారు. ఇక్కడ ప్రధానంగా GSLV F-15 రాకెట్ ద్వారా నావిగేషన్ సిస్టమ్ NVS అంటాం. సో NVS 2 అనే ఒక 2250 కిలోల నావిగేషన్ శాటిలైట్ ని నింగిలోకి పంపిస్తున్నారు శాస్త్రవేత్తలు. గతంలో కూడా NVS సంబంధించినటువంటి నావిగేషన్ సంబంధించినటువంటి ఉపగ్రహాలు పంపించారు. వాటి కాల పరిమితి పూర్తయిన తర్వాత మళ్ళా పంపించేటువంటి ఉపగ్రహమే ఈ NVS 02 ఉపగ్రహం అంటారు. సో నావిగేషన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో విస్మరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి NVS 02 అనేది. ఆర్మీ, సైనిక, నావిక దళాలతో పాటు సముద్రంలో మత్స్యకారులకు అనేక వ్యవస్థలకు ఉపయోగపడినటువంటి ఈ NVS 02 ఉపగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు భారత భూభాగం సంబంధించినటువంటి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క నావిగేషన్ సిస్టాన్ని ఉపయోగించుకుంటారు. ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ప్రధానమైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ, సైనిక, నావిక దళాలతో పాటు అదేవిధంగా మత్స్యకారులకు కూడా ఇది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఈ 10 ఏళ్ల పాటు నావిగేషన్ సిస్టమ్ సంబంధించినటువంటి అన్ని సేవలను ఈ యొక్క NVS 02 ఉపగ్రహం ఉపయోగపడుతుంది. GSLV సిరీస్ లో మనం ప్రధానంగా చర్చించుకుంటే ఇది 17వ రాకెట్ ప్రయోగం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి క్రయోజెనిక్ దశలో ఇది పూర్తి చేశారు. అంటే ప్రధానంగా ఈ యొక్క GSLV రాకెట్ ప్రయోగం సంబంధించినటువంటి సక్సెస్ రేటు కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా దీన్ని బాహుబలి రాకెట్ గా పరిగణలో తీసుకుంటారు. ఇప్పటి వరకు షార్ నుంచి 99 ప్రయోగాలు పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ రోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినటువంటి GSLV రాకెట్ ప్రయోగం 100వది. సో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ యొక్క 100వ రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ చేసిన తర్వాత వాటి ఆనందాన్ని అందరితో పాటు పంచుకోవాలని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో షార్ కు సంబంధించినటువంటి నూతన ఇస్రో చైర్మన్ నారాయణ్, ఇప్పటి వరకు గతంలో మనం చూస్తే సోమనాథ్ ఉండేవాళ్ళు. సోమనాథ్ అయిన తర్వాత నారాయణ్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రయోగం 100వ ప్రయోగానికి సంబంధించినటువంటి రాకెట్ ని ఆయన ప్రయోగించడం పట్ల కూడా ఆయన కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి కట్టుదిట్టమైనటువంటి భద్రతను, పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా రేపు ఉదయం 6:23 ఎగ్జాక్ట్లీగా కూడా నిప్పులు కక్కుతూ GSLV రాకెట్ ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. మనీష్. థ్యాంక్ యూ.